ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక తప్పుడు కేసులు పెడితే తిప్పలే, చట్టానికి ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరు అతిథులు కాదు కాబట్టి అక్రమ కేసులు పెడితే అది ఎవరైనా సరే, ఏ స్థాయి అధికారైనా సరే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా కేసులు పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. ఆ మేరకు లీగల్ సెల్ ముందుకెళ్తూ ఉంది. దాంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు ఒక భరోసా కల్పిస్తోంది. అక్రమ కేసులు పెడితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ సహించదు అంటూ కూడా ఒక సంకేతాన్ని ఇస్తుంది. భరత్ గారు, సో మీరే లీగల్ సెల్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సో అక్రమ కేసులు ఎట్లా అవుతున్నాయి, అక్రమ కేసుల విషయంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఎట్లా సమర్థవంతంగా పనిచేయబోతోంది? ఇతిహాసపరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఒక నినాదం ఉన్నది మన సమాజంలో, ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని రక్షించండి, ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ ధర్మాన్ని రక్షించాల్సిన అధికార గణమే ఇవాళ పోలీసులలో కొంతమంది, ప్రతి ఒక్కళ్ళని నేను చెప్పదలుచుకోలేదు, వాస్తవం కూడా కాదు, కొంతమంది చాలా అత్యుత్సాహంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మీరు ధర్మాన్ని రక్షించిన వాళ్ళు, మీరు రక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు జీతం తీసుకుంటున్నారు ప్రజల దగ్గర. గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి వస్తున్న మీ పైసలు, మీ జీతాలు కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ నాయకుడి కుటుంబ ఆస్తుల నుంచో మీకు జీతాలు రావట్లేదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ఈ మన సంస్కృతే కాదు, రాజ్యాంగబద్ధంగా కూడా ధర్మాన్ని రక్షించాలి. అట్లాంటివి వాటన్నిటిని పక్కన పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించి తర్వాత తాబేదారితనం చేసే దానికోసము తప్పుడు కేసులు పెట్టి ప్రజల్ని, తర్వాత ప్రతిపక్ష కార్యకర్తలని, నాయకులని జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని అన్యాయంగా జైలు పాలు చేయాలనే కోరిక కనుక ఉంటే దానికి వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఎవరైతే బాధితులు ఉన్నారో కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, తర్వాత అనేక జడ్జిమెంట్లు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ధర్మ పోరాటం చేసి వాళ్ళు బయటకు వస్తారు. కానీ అల్టిమేట్గా ఈ కేసులకి బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లోపలికి పోవాల్సిందే. ఎందుకు అంటే మీకెవరికి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కాదు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కూడా కాదు, కాకుండా కేవలం వాళ్ళు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలైనంత అందుకు తర్వాత ప్రభుత్వం చేసే దుర్మార్గమైన, అన్యాయపూరితమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకమైన సమస్యల్ని, తర్వాత బాధల్ని ప్రజలకు కలిగిస్తున్నప్పుడు గొంతెత్తి వాళ్ళ ప్రజాస్వామిక హక్కును వాళ్ళు ఉపయోగించుకొని మాట్లాడితే ఇవాళ కేసుల పాలు చేసి జైల్లో వేస్తే చట్టం నోరు మూసుకొని కూర్చోదు, తర్వాత న్యాయ వ్యవస్థ. ఇదే నేరుగా హెచ్చరిక చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మొన్న జరిగినటువంటి సభలో, రజతోత్సవ సభలో లక్షలాది మందిలో ఈ రకంగా తప్పుడు కేసులు పెడితే పరిణామాలు ఉంటాయి. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే లీగల్ సెల్ని యాక్టివేట్ చేసి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు బ్రహ్మాండంగా వెనుదన్నగా ఉండి లీగల్ సెల్ని యాక్టివేట్ చేసిన తర్వాతనే వీటికి అడ్డుకట్టపడతా ఉన్నది. తర్వాత నేనేమంటున్నానంటే, ఉద్యోగస్తులు మీరు ఇట్లా తప్పుడు కేసులు పెట్టి ప్రతిపక్షాలని కావాలని ఇబ్బందులు పాలు చేసినంత మాత్రాన మీకు వచ్చింది ఏందండి? ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? మీరు ఉద్యోగం చేయండి, ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని రక్షించండి, మీ పని అది. తద్వారా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మీకున్నది. రైట్. మీరు జీతం ఒకటే కాదు, జీతం ద్వారా చేయాల్సిన పనే కాదు, మీకు పౌరుడిగా కూడా మీకు ఒక బాధ్యత ఉన్నది. క్రిషాంక్ మా యువ నాయకులందరి మీద కేసులు పెట్టి వాళ్ళ యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీసే దానికోసం ప్రయత్నం చేశారు. క్రిషాంక్ దగ్గర నుంచి ఇవాళ జాన్సన్ నాయక్ గారి దగ్గర వరకు ఎంతమంది మీద కేసులు పెట్టారండి? వేలాది కేసులు పెట్టినారు. అరెస్ట్ చేయడానికి వీల్లేని కేసులలో అరెస్టులు చేయడము, అర్ధరాత్రి ఇళ్ల మీద దాడి చేయడము, భయోత్పాతాలు, కుటుంబాన్ని భయోత్పాతం చేయడము, మెరికల్ లాంటి నాయకులందరి మీద, స్థానిక నాయకులు కానివ్వండి, గ్రామ నాయకులు కానివ్వండి, సోషల్ మీడియా వారియర్స్ కానివ్వండి, వీళ్ళందరినీ ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని ఎందుకు వచ్చిన పంచాయతీ మనకి, ఇదంతా ఏమైనా ఇంటికి చేస్తున్నావా, పిల్లలకు చేస్తున్నావా అని కుటుంబ సభ్యులు ఆ నాయకుల మీద ఒత్తిడి తెచ్చేదానికోసము ఈ దుర్మార్గమైన పందాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నది. ఎంచుకోవడమే కాదు, దాన్ని కొనసాగిస్తూ ఉంది. మేము ఒకటే హెచ్చరిక చేయదలుచుకున్నాం,
ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టిన ప్రతి అధికారి వీటి పర్యవసానాన్ని మాత్రము ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చట్టబద్ధంగానే మేము చట్టబద్ధమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వీళ్ళందరి మీద మేము కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది. అవి తప్పుడు కేసులని ప్రూవ్ అయిన రోజున వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎందుకనంటే అధికార పరిధిని ఉల్లంఘించి కాంగ్రెస్ పార్టీకి తాబేదారితనము, తర్వాత కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా చేస్తే కాంగ్రెస్ నాయకులకి దీనికి సంబంధించిన పర్యవసానాలు ఉంటాయి, ఈ అధికారులకు కూడా పర్యవసానాలు ఉంటాయి. రైట్ శ్రీధర్ గారు, 6 గ్యారంటీలతో పాటుగా 7వ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్య హక్కు కల్పిస్తామన్నారు. అరెస్టులు ఉండవు, తర్వాత గృహ నిర్బంధాలు ఉండవు, అక్రమ కేసులు ఉండవు అనేది రకరకాలుగా చెప్పినటువంటి మాటలు. కానీ వాళ్ళ జరుగుతున్నది ఏంటి, జరుగుతున్న దానికి బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి సీరియస్నెస్ కూడా ఎట్లా అనిపిస్తుంది? అంటే మొన్న ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు స్పష్టంగా ప్రస్తావించారు, ఒక రకంగా హెచ్చరించారు కూడా. ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోవాలి. ప్రభుత్వంలో ఉద్యోగులలో భాగస్వాములే. ఆ ఉద్యోగులు అంటే పోలీసులు వస్తారు. పోలీసులకు కూడా ఒక విచక్షణ ఉండాలి. ఇది ఒక కేసు బనాయించదగ్గ అంశమా కాదా అని ఆ విచక్షణ పక్కన పెట్టి, మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ ప్రోత్సాహం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, బెదిరింపు కావచ్చు, ఏదైనా కానీ దాని ప్రకారం కేసులు పెట్టుకుంటూ పోతే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. చట్ట ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా కానీ ఒక ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంటుంది. ప్రభుత్వం ఒక హామీ ఇస్తే నిలదీసే హక్కు కూడా అందరికీ ఉంటుంది. అది పౌర హక్కులలో ఒక భాగంగానే ఉంది రాజ్యాంగం ఇచ్చింది. తర్వాత గతంలో ఏ కోర్టు కూడా ఏనాడు కూడా ప్రజలు ప్రశ్నించడానికి వీల్లేదు, ప్రతిపక్షాలు ప్రశ్నించడానికి వీల్లేదన్న తీర్పులు ఎప్పుడు ఇవ్వలే. వాళ్ళకి ఆ హక్కు ఉందనే తీర్పులు ఇచ్చాయి. ఆ హక్కును ఉపయోగించుకొని రాజ్యాంగం ఇచ్చిన ఆ ప్రాథమిక హక్కు ఆధారంగా ప్రశ్నిస్తూ ఉంటేనే కేసులు బనాయిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రభుత్వంలో ఒక అసహనాన్ని గురి చేస్తూ ఉంది. వాగ్దానాలు చేశారు ఎడపెడ, 420 వాగ్దానాలు ప్రధానంగా, ఇంకొక 6 వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఏమీ అమలు కావట్లేదు. ప్రజల ముందు పోతే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏమి పాలుపోని స్థితి, ఒక ఉక్రోషం. ఏడాదిన్నరలోనే ఇంత పలచబడిన ప్రభుత్వాలు గతంలో ఎక్కడా లేవనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఆ ఉక్రోషం నుంచి వచ్చిన ఆ కోపంతో ఇవాళ ప్రజల మీద ఆగ్రహం ప్రకటించే క్రమంలో అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా మరి క్రిషాంక్, ఎర్రోళ్ళ శ్రీనివాస్, చివరికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా వదిలిపెట్టలే. హరీష్ రావు గారి మీద ఖమ్మంలో దాడి చేస్తున్నారు. ఇంత పెద్ద రాళ్ళు తీసుకొని కార్ల మీద పోలీసుల సమక్షంలో ఇసిరేస్తుంటే ఆపాల్సిన బాధ్యత పోలీసులకు ఉన్నది. ఆపకపోవడమే కాకుండా ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ కంప్లైంట్ మీద బాధితుల మీద కేసులు పెట్టినారు. హరీష్ రావు గారి మీద కేసు పెట్టినారు. అంటే ఏ రకమైన పరిస్థితిని ఇవాళ మనం చూస్తున్నాం. రైట్. ఇది ఏదైతే ఉన్నదో ఇది పోలీసింగ్ కాదు. ఇది పోలీసింగ్ కాదు. ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా కూడా ఈ పనులు చేస్తే వాళ్ళు న్యాయస్థానాల ముందు బాధ్యత ఏదైతే ఉన్నదో వాళ్ళు నిర్వర్తించాల్సి వస్తుంది. వాటి యొక్క ఫలితాలని అనుభవించాల్సి వస్తుంది. కింది స్థాయి నుంచి డీజీపీ దాకా ఎవరైనా సరే అక్రమ కేసులు పెడితే, అది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన కావచ్చు, బీఆర్ఎస్కి అనుకూలంగా పెట్టేటువంటి ఎవరైనా సరే వాళ్ళపైన అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకోదు. డెఫినెట్గా దానిపైన లీగల్ సెల్గా సమర్థవంతంగా పనిచేస్తాం. ఉల్టా కేసులు డెఫినెట్గా ఏ స్థాయి అధికారికైనా సరే చట్టం ముందు అందరినీ సమానంగా నిలబెడతామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఎస్ భరత్ గారు, అట్ ద సేమ్ టైం నిన్న జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా, మొన్న గుల్జార్ హౌస్లో జరిగిన ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు ఒకే కుటుంబం వాళ్ళు. దాన్ని నిన్న కేటీఆర్ గారు పరామర్శించారు. అందాల పోటీలైనా ఆర్తనాదాలు పట్టవా అంటూ ప్రశ్నించారు. సీఎం ఇక్కడ అందుబాటులో ఉన్నా కూడా కనీసం అక్కడికి వెళ్ళలేదు, పరామర్శించలేదు అని. ప్రమాదాలు యాదృచ్ఛికంగా అలా జరుగుతాయని అనుకోవడం పొరపాటు. ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయంటే ప్రభుత్వం పట్టింపు లేని తనంతో పరిపాలన గాలికి వదిలేస్తే ప్రమాదాలకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవాళ మీరు ఇప్పుడు చదివిన ఈ ప్రమాదం ఏది, బస్సు ప్రమాదం కానివ్వండి, ఈ అగ్ని ప్రమాదం కానివ్వండి, ఇదేది మామూలు విషయం కాదు. కేవలం దీన్ని
ఏదో ప్రమాదం లాగానే తీసి పారేయడానికి వీల్లేని పరిస్థితి. ఆ ప్రమాదానికి సంబంధించి, అగ్ని ప్రమాదానికి సంబంధించి వాళ్ళు ఆర్తనాదాలు ఏం ఆర్తనాదాలు చేస్తున్నారో కొంచెం ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫైర్ ఇంజన్లలో నీళ్లు ఉంటే బతికేవాళ్ళం, ఆక్సిజన్ హాస్పిటల్లో ఆక్సిజన్ ఉంటే పిల్ల బతికేది అని వాళ్ళు ఏడ్చుకుంటూ మాట్లాడినారు కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు. అంటే దాని ఆ ఫెయిల్యూర్ ఎవరిది? ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? ఈ అందాల పోటీలకి ఏందండి ఇది? ఒక అర్థం లేని పని. ఒక అర్థం లేని పని కోసం ముఖ్యమంత్రి గారు చాలా ప్రాధాన్యత ఇవ్వడము, తర్వాత ఇక్కడ ప్రాణాలు పోతుంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వకపోవడము, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఇది బాధ, ఇది పరిస్థితి, ఇది ఒక హకీకతనే నిజం, ఇది జరుగుతున్న చరిత్ర, ఇది మారాల్సిన అవసరం ఉందా లేదా? రైట్ శ్రీధర్ గారు, సో ఆ ప్రమాదం జరిగినప్పుడు సకాలంలో స్పందించి ఉంటే ప్రమాద తీవ్రతను తగ్గించేవాళ్ళు, తర్వాత మృతులు లేకుండా జరిగేది, లేదంటే మృతుల సంఖ్య దాదాపు పూర్తిగా తగ్గిపోయేది. సో అట్లా సమన్వయం లేకపోవడంతో జరిగినటువంటి ఆ విషాదంలోకి మరొక అంటే అది పెను విషాదంగా మారిన పరిస్థితి. అంటే నిన్నటి ప్రమాదంలో సజీవంగా ఉన్న కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారు. అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు, ఫైర్ ఇంజన్లలో నీళ్లు లేవు అని చెప్పేసి. ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉండదు. ఫైర్ ఇంజన్లో నీళ్లతో పాటు అంబులెన్స్లో ఆక్సిజన్లు 24 గంటలు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడు చెప్పొస్తాయో తెలియదు. ఆ వైఫల్యాన్ని కిషన్ రెడ్డి గారు కూడా నిర్ధారించారు. ఆయన కూడా అన్నారు, మా దృష్టికి కూడా వచ్చింది చెప్పేసి. ఇక రెండవది, ముఖ్యమంత్రి గారికి ఇతరత్ర ప్రీ ఆక్యుపైడ్ కార్యక్రమాలు, అంటే ఎప్పుడో నిర్ధారించిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. విదేశాల నుంచి ఎవరైనా రావడం కావచ్చు, దేశంలో ఉండే ముఖ్యులు రావచ్చు, వాళ్ళతో భేటీ కావచ్చు, సమావేశాలు కావచ్చు. అటువంటివి ఉన్నప్పుడు కూడా వాటిని రద్దు చేసుకొని హుటాహుటిన రావాలి. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఏ కార్యక్రమాలు లేవు. నాకు తెలిసి తెల్లారి పేపర్లు చూస్తే ఏ కార్యక్రమాలు లేవు. మరి లేనప్పుడు అక్కడికి వచ్చి ఆ సమన్వయం చేస్తే బాగుండేది, చేయలేదు. ఇక అక్కడికి వచ్చిన మంత్రులు కానీ వీళ్ళంతా కానీ సమర్థించుకునే ప్రయత్నం, సరే సహజంగానే సమర్థించుకుంటారు ప్రభుత్వం కాబట్టి, అది ఎవరు కాదంటారు. కానీ ఇవాళ ఆ ప్రమాదాలు వెనుకున్న నేపథ్యం ఏంటి, కారణాలు ఏంటి, వాటికి బాధ్యులు ఎవరు, ఎందుకు జరిగింది అనే విశ్లేషణ చేయకుండా అదొక ప్రమాదముని కొట్టుపారేయడం అనేది సరైనది కాదు. తప్పనిసరిగా లోతైన విశ్లేషణ చేయాలి, విచారణ కూడా చేయాల్సిన అవసరం. ఏదేమైనా కానీ ఇప్పటికైనా, అంటే ప్రమాదం జరిగినప్పుడు ఒక 2 రోజులు ఒక రోజు హడావిడి చేసి మళ్ళీ దాన్ని మర్చిపోవడం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ఒక చర్య తీసుకోవాలి, తీసుకుని భవిష్యత్తులో జరగకుండా చూడాలి. అది ఆ కమిట్మెంట్ అనేది వాళ్ళ ప్రభుత్వంలో కనిపించట్లేదు. చూస్తుంటాం ఏదో జరిగింది కదా మేమేం చేస్తామని చేతులు దులుపుకునే వాతావరణమే కనిపించింది తప్ప ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి మాత్రం కనిపించాలి. మా పాలన దేశానికే రోల్ మోడల్గా ఉంది అంటూ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా మాచర్లలో జరిగినటువంటి సభలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. అయితే ఉద్యోగాల విషయంలో కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ 60,000 ఉద్యోగాలు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు తాముగా ఇచ్చింది కేవలం 10-11,000 మాత్రమే అనేది ఇవాళ ఒక తప్పుడు లెక్క. వాస్తవం ఏంటనేది చాలా సమగ్రంగా మనం ఇక్కడ చూడొచ్చు. భరత్ గారు, నిన్న ముఖ్యమంత్రి ప్రసంగం ఎట్లా అనిపించింది? ఆయన ప్రసంగము ఒక గిల్టీ, తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తాడే దానికి ప్రతీకగా ఉన్నది. ఏం చేసినారండి? 420 420 హామీలు, 6 గ్యారంటీలు, ఒక్కటన్నా సమగ్రంగా ఈ దినానికి అమలైందా? ఇవాళకి డిసెంబర్ 2023 మొదలుకొని ఈరోజు ఏంది? ఇవాళ మే మంత్ 2025, అంటే దగ్గర దగ్గర ఒక 18 నెలల కాలం. ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క పనైనా సక్రమంగా చేసినారా? వీళ్ళు నిజంగా దేశానికి దేనికి రోల్ మోడల్ అంటే ఒక పార్టీగా ఎట్లా అబద్ధాలు ఆడవచ్చు, ఎట్లా ప్రజల్ని వంచే దానికోసం తప్పుడు సాధ్యంగాని వాగ్దానాలు చేయొచ్చు, దాన్ని నమ్మించే దానికోసం ఏ రకమైన ప్రక్రియను చేపట్టవచ్చు, పదే పదే చెప్పడము,
తర్వాత మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము చేయగలుగుతామని మాట్లాడడము, ఆ తర్వాత ప్రజలు నమ్ముతారో నమ్మరో అనే హామీ పత్రాలు ఇవ్వడము, కార్డులు ఇవ్వడము, ఏది గ్యారంటీ కార్డులు ఇవ్వడము, దేవుళ్ళ మీద దండాలు అది వాగ్దానాలు చేయడము, దేవుళ్ళ మీదనే వాగ్దానాలు, మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద కూడా అది ఎక్కడ కనిపించిన గుడి కనిపించిన ఆడ ఉన్న దేవుడు, ఆ దేవుడి మీద వాగ్దానాలు చేయడము, తర్వాత చివరికి ఆ అఫిడవిట్లు ఇవ్వడము, ప్రజల్ని నమ్మించడం, మోసం చేయడం అనే దాంట్లో వీళ్ళు దేశానికి రోల్ మోడల్గా తయారైన. అంతే తప్ప వీళ్ళు వాగ్దానాలు చేసింది అమలు చేయడం పక్కన వదిలిపెట్టండి. చక్కటి పరిపాలనతోని సుభిక్షంగా ఉన్న తెలంగాణని ఇలువికి పందిరేసినారు. ఏ ఒక్కటి కూడా మాట్లాడింది అమలు చేయకపోవడమే కాకుండా మాట్లాడిన దానికి ప్రతిదీ విరుద్ధంగా చేసినారు. ఇవాళ ఎదురుకాల్పులు, ఎన్కౌంటర్లు, ఎచ్చులు మాట్లాడడము, ఎచ్చులు, తర్వాత దుర్మార్గంగా ఏం మాట్లాడిండు? దమ్ముంటే ఇవాళ ఒప్పుకోవాలా. నువ్వు కదా మాట్లాడింది కేసీఆర్ గారి పనుల యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తానని. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు నాయన? సెక్రటేరియట్లో ఎట కూర్చుంటున్నావు? ఇవాళ అందాల బామల్ని సెక్రటేరియట్కి తీసుకుపోయి ఏం చెప్పినావు? కమాండ్ కంట్రోల్ సెంటర్కి సంబంధించి ఏం చెప్పినావు? వాళ్ళకి ఎందుకు వాడుతున్నావు నువ్వు? కేసీఆర్ పనులని రూపుమాపగలుగుతావా? నువ్వు మరిపించగలుగుతావా? 450 సంవత్సరాల క్రితం చార్మినార్ కట్టిన కులికుతుబ్ షా రాజులు ఎవడన్నా కాదనగలుగుతాడా? గంత మాత్రం ఇంగితం లేదా? ఇష్యూస్ వచ్చిన వాళ్ళ రాజు చరిత్ర తెలుసుకుంటారు, రాజు ఎవరని వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. సో అదే విధంగా ఇక్కడ వాళ్ళు కేసీఆర్ గారి పేరు వచ్చిన వాళ్ళే, చూసిన వాళ్ళే మననం చేసుకుంటుంటే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఏడబెట్టుకోవాలి నువ్వు. ఇవాళ నిన్ను ప్రతి ఒక్కళ్ళు నిన్ను విమర్శిస్తారు. ఎందుకు అంటే నీ చర్యలు అట్లా ఉన్నాయి. నువ్వు మోసం చేసినావు ప్రజల్ని, తప్పుడు హామీలు ఇచ్చినావు. ప్రజలు కూడా ఒక విషయంలో ప్రజలకు కూడా క్షంతవ్యులు గారు, డెఫినెట్గా గారు. తప్పుడు హామీలు ఇస్తున్నాడయా, మీరు మోసపోకండి, మోసపోతే గోసపడతారా అని చెప్పి పబ్లిక్గా కేసీఆర్ గారు హెచ్చరించినారు. అయినా కానీ నమ్మినందుకు ఇవాళ ఫలితం అనుభవిస్తుంది. గాడిదలకి గడ్డేసేసి ఆవులను పాలియమంటే ఇస్తాయా? అదే పరిస్థితి ఇవాళ వచ్చింది. కాబట్టి విధ్వంసానికి, వినాశకానికి, వికారమైన పనులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఉన్న ప్రభుత్వం రోల్ మోడల్. శ్రీధర్ గారు, ముఖ్యమంత్రి గారి మాటలు అనేక సందర్భాల్లో మారుతూ వస్తున్నాయి. ఒకప్పుడేమో తెలంగాణ రైజింగ్ అంటారు, తర్వాత తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడడం కావచ్చు. మళ్ళీ మొన్నటిదాకా అసలు నన్ను కోసినా కూడా ఇంకేం లేదు అని మాట్లాడిన తర్వాత నిన్న తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉంది అనేది. సో దాంట్లో ఉద్యోగాల లెక్క చెప్పారు. మేము 16-17 నెలల కాలంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది, దేశంలో ఎవరు ఇవ్వలేదు అనేది. 60,000 ఉద్యోగాలు చెప్పుకోవడం చాలా పచ్చి అబద్ధం. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 5,000 ఉద్యోగాలు ఇచ్చారు, అది వాస్తవం. ఇంకొక 5-6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చినాయి. మిగతా 45,000 చిల్లర ఉద్యోగాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే నోటిఫికేషన్లు వచ్చినాయి. కొన్ని తతంగం కూడా పూర్తయింది. కేవలం అపాయింట్మెంట్స్ ఇవ్వడమే. మిగిలిన సందర్భంలో ఎలక్షన్ కోడ్ వస్తే అన్నీ స్తంభించిపోతాయి. రేవంత్ రెడ్డి గారు 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు కదా, మరి ధైర్యంగా ఆయన ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి చెప్తాడు అన్నమాట. మరి ఒకప్పుడు రాహుల్ గాంధీని తీసుకుని వెళ్ళాడు కదా అక్కడికి. ఇవాళ ఆయన స్వయంగా వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో అశోక్ నగర్ చౌరస్తాలో లేదా చిక్కడపల్లి లైబ్రరీలో ఉద్యోగార్థుల ముందు నిలబడి 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తాడా? సో ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువలగా వస్తున్నాయి, వాటిని కొద్దిగా ఆపండి, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు వద్దు అని నిరుద్యోగులే ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితి వచ్చింది, నిరుద్యోగులే ఇప్పుడు నోటిఫికేషన్లు వద్దంటున్నారు అనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఏముంటుందండి? ఇప్పుడు ఇంత నిజంగా చెప్తున్నా, ఇంత పైత్యం కోపించిన మాటలు మాట్లాడడం. ఎప్పుడైనా అభ్యర్థులు కానీ లక్షలాది మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా ఉంటారు. ఎప్పుడైనా ఎవడైనా ఉద్యోగ నోటిఫికేషన్లు ఆహ్వానిస్తాడు కానీ వద్దు బాబు అని ఎవడంటాడు? అంటాడా? అది సాధ్యమయ్యే పనేనా? ఈరోజు కూడా మీరు గమనించండి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ లైబ్రరీకి వెళ్ళినా వందలాది మంది పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవడైనా వాటి నోటించి నోటిఫికేషన్లు వద్దు అంటాడు?
అంటే ముఖ్యమంత్రి గారు ఆయన చాకచక్యంగానో లేకుంటే వెటకారంగానో ఎకసెక్కంగానో మాట్లాడే అలవాటు ఆయనకు ఉండొచ్చు కాదని ఎవరు అనరు, కానీ ఇటువంటి మాటలు మాట్లాడడం మాత్రం చాలా ఆయన స్థాయికి తగింది కాదు. నిరుద్యోగులు ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు కోరుకుంటారు, ఉద్యోగాలు కోరుకుంటారు. ఎప్పుడైనా కానీ మీరే చెప్తుంటారు కదా, నిరుద్యోగులు ఎంతమంది ఉంటారో అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు రావు అని. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి, నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎట్లా అంటారు అన్నమాట. అంటే ప్రజల్ని వంచడానికి మరీ ఇంత బరితెగించిన తనం అనేది చాలా దుర్మార్గం. ఎవరన్నారు చెప్పమనండి. ఎప్పుడైనా నేను పేపర్లు చూస్తుంటాను రోజు, ఎప్పుడైనా ఒక ప్రకటన వచ్చిందా మీరు చూసారా? అంటే ఇటీవల ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి మళ్ళీ దిద్దుబాటు చర్యలుగా ఈ వ్యాఖ్యలుగా చూడొచ్చా భరత్ గారు? ఎందుకంటే ఇటీవల మాట్లాడారు తెలంగాణ రాష్ట్రానికి అసలు ఎవరు అప్పుబుట్టట్లేదు, ఇక దొంగల్లాగా చూస్తున్నారు, ఇక రకరకాల ఆయన మాట్లాడారు. సో దానికి దిద్దుబాటు చర్యగా ఇవాళ తెలంగాణ బాగుందని మళ్ళీ చెప్పే ప్రయత్నం అనేది కూడా ఒక ప్రశ్న. నాకు తెలిసి అంత సోయి గవర్నమెంట్కి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. దిద్దుబాటు చర్య అసలు అది వాళ్ళు కావలసుకొని చేస్తున్న పనిదే. ప్రజల్ని మోసం చేసి వాళ్ళ ఓట్లు సంపాదించి అధికారాన్ని సులభం కోసం ఉపయోగించుకునే దానికోసమే ఇవాళ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ప్రజల పట్ల అంత బాధ్యత ఉన్నట్టుగా ఎక్కడ కూడా ఏ ఒక్క చర్య కూడా దాన్ని సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ప్రజల ముందు మేము ఏదో మాట్లాడినాము, అది తప్పు, దాన్ని దిద్దుబాటు చర్యగా ఇది చేస్తాము, అంత సోయితోని పనిచేస్తున్న ప్రభుత్వం కాదండి ఇది. ప్రజల పట్ల పూర్తి నిర్లక్ష్యము. తర్వాత మేము ఏమైనా చేసేదానికి మాకు హక్కు అధికారం ఉన్నది కాబట్టి మేము చేస్తాము, మీరు అనుభవించాలి అనే ధోరణి తప్ప ఈ దిద్దుబాటు చర్యలు ఎక్కడ దిద్దుబాటు చర్యలు, దేనికి దిద్దుబాటు చర్యలు ఉన్నాయి చెప్పండి. ఇవాళ 4వ విడత రైతు బంధును రైతు భరోసా చేసినారు. ఈ 4 విడతలలో ఎంతెంత ఇచ్చినారు అనేది వాళ్ళు కనుక ఒక శ్వేతపత్రాన్ని కనుక ప్రకటిస్తే వీళ్ళ మోసాలన్నీ బయటపడతాయి, ఖచ్చితంగా బయటపడతాయి. ఈ 4 విడతలలో ఎప్పుడు కూడా ప్రతి విడత కేసీఆర్ గారి ప్రభుత్వంలో 7,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టేది. ఒక వారం రోజులలో 10 రోజులలో ఒక పద్ధతి ప్రకారం పోయేది ప్రతి సీజన్కి. ఇప్పుడు 4 సీజన్లు అయిపోయినాయి. ఈ 4 సీజన్లు అంటే 4వ సీజన్ నడుస్తుంది ఇప్పుడు. ఈ 4 సీజన్లలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 4 ఏళ్ళ 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరా లేదా? లెక్కలైతే ఉంటాయి కదా. ఆ లెక్కలు బయట పెడితే వీళ్ళ మోసం బయటపడుతుంది, వీళ్ళ పరిపాలన విధానం ఏందో బయటపడుతుంది. పరిపాలన విధానం ఏందనంటే పార్టీ ఎన్నికలలో మాట్లాడిన విధానమే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని ఇచ్చేస్తుంది. ఏది మాట్లాడిన మోసం చేసినారు, ఆ మోసమే ఇవాళ ప్రభుత్వం అదే మోసాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అడ్డందిడ్డంగా మాట్లాడడం, జనాన్ని కన్ఫ్యూజ్ చేయడము. ఇవాళ ఒకప్పుడు మాట్లాడతారు, రేపటి మాట్లాడతారు. అంటే జనాన్ని ఏమైనా అవలగాలనుకుంటారా? జనం తెలివి లేదా, ఆలోచన లేదా? అంటే వీళ్ళ ఆలోచన విధానం ఏంటంటే మేము ఏం చెప్పినా జనం వింటారు, మేము ఏం చెప్పినా జనం నమ్ముతారు. జనం అట్లేం లేరు. జనం మిమ్మల్ని నమ్మినారు ఎందుకనంటే 4 పైసలు ఎక్కువ వస్తాయని పాపం ఆశపడ్డారు, దానికే ఇవాళ మోసపోయారు. మీకు ఎక్కడ కర్రు కాసి వాత పెట్టాలో మంచిగా చూసి వాత పెట్టడం మాత్రం ఖాయం. అది జరగదని మాత్రం మీరు కలలు కనకండి. అన్నట్టుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చేటివి వస్తూ ఉంటే దానికి అదనంగా వీళ్ళు ఇస్తూ ఉంటున్నారు కదా. సో అదనంగా వచ్చే వాటికి డెఫినెట్గా ఇస్తారేమో అన్నటువంటి జనరల్గా ఉండే ఒక ఆ స్టేజ్లో ఆలోచన చేశారు ప్రజలని. ఆ ఆశతోనే ఇవాళ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి తప్పులు చేయడము, తప్పుల మీద తప్పులు చేయడమే అలవాటు తప్ప వాటిని సరిదిద్దుకోవడం అనేది ఇంత మటుకు ఎక్కడ దాని చరిత్రలో లేదండి, చరిత్రలో లేదు. ఇవాళ ఈ మాటలు మాట్లాడడం ఏంటంటే మభ్యపెట్టే దానికోసము, తరువాత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కోసం, ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే దానికోసం చేసే పనే తప్ప వీళ్ళు ఎన్నడూ బాగుపడేటోళ్ళు కాదు, బాగు చేసేటోళ్ళు కాదు. రైట్ శ్రీధర్ గారు, ఇప్పటికే రైతు భరోసా ప్రభుత్వం నుంచి అఫీషియల్గా చెప్పింది 3-4 ఎకరాల వరకు పడింది అనేది అఫీషియల్గా చెప్పిన తర్వాత నుంచి ఇక స్టేట్మెంట్స్ రావట్లేవు. సో 3-4 ఎకరాల వల్ల కూడా మొత్తం అందరికీ పడిందంటే దాంట్లో కూడా ఇంకా చాలామందికి పడినటువంటి పరిస్థితి. సో రేవంత్ సారు రైతు భరోసా ఏది, ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి వాళ్ళ రైతాంగానికి? వాళ్ళ రైతు భరోసా విషయంలో ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్లలో వాగ్దానం చేసినప్పుడు ఈయన సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు, ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు రైతు భరోసా విషయంలో
రైతులు అడుగుతున్న దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా గమనించండి, రైతులు అడుగుతున్న రైతు భరోసా కానీ, తర్వాత రైతులకు సంబంధించిన విత్తనాలు కానీ, ఎరువులు కానీ, రైతు ఆత్మహత్యలు కానీ, వీటి విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ పట్టనట్టే ఉంటుంది. మీరు గమనించండి. ఇవాళకి మనం చూసాం, సగటున రోజుకొక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. మరి ఇంతవరకు కూడా ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక రైతు కుటుంబాన్ని పరామర్శించలేదు. రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా. ఇంతవరకు నాకు తెలిసి 3.5 ఎకరాలు 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా కొంతమేరకు ఇచ్చారు, అందరికీ కాదు. అవును, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు రైతులు కాదన్నట్టే వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అట్లా చేయలేదు, ఆ వివక్ష చూపలేదు. రైతు ఎవరైనా రైతే, వ్యవసాయం ఏదైనా ఎవరికైనా వ్యవసాయం అనే ఉద్దేశంతో ఆయన రైతు బంధు ఇచ్చారు. మీరు గమనించండి తేడా. అవును అవును. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సమాజంలో ఉన్న రైతులందరికీ న్యాయం జరగకపోగా కొంతమందికి ఇచ్చేసి బయట మాత్రం ఉపన్యాసాలు బాగా ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రులు కానీ చెప్పుకున్న సందర్భాల్లో బ్రహ్మాండంగా మేము ఇచ్చామని చేశామని చెబుతున్నారు. ఇప్పటికైనా యాసంగి అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పంటలు వేస్తారు, వర్షాకాలం వస్తుంది. మరి ఇప్పటికి కూడా ఉలుకు పలుకు లేదు. బడ్జెట్ ఎంత కేటాయించారు, ఎంత ఇస్తున్నారు, ఎంత రాబోతోంది, ఎవరికి ఇస్తారు అన్న ఉలుకు పలుకు అనేది ప్రభుత్వం నుంచి లేదు. ఏ తర్వాత తెలియదు ఏంటంటే, రైతులకు మొత్తంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇతరత్ర రైతుకు సంక్రమించాల్సిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి కూడా, ఎందుకంటే వాళ్ళకు అనుబంధం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం. ప్రతి కుటుంబం మెజారిటీగా రైతు కుటుంబం ఉంటుంది కాబట్టి రైతు ప్రోత్సాహకాలు అందాలి. అట్ ద సేమ్ టైం మిగిలిన సంక్షేమ పథకాలు కూడా కుటుంబానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధనిక రాష్ట్రం మనకేం తక్కువ చేద్దామనేవారు. కానీ ఈయన నోటి నుంచి ఎప్పుడు కూడా బీద అరుపులు, దివాలా తీసామని చెప్పాడు. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు నేను ఎవరి దగ్గరికైనా వెళితే వీడు చెప్పులు ఎత్తుకుపోతాడేమో అని చెప్పేసి తలుపులు వేసుకుంటున్నారు అంటారండి. ఇక రాష్ట్రం పరువు ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా ఘోరమేం కాలేదు. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ రాష్ట్రానికి ప్రతినిధి బయటకు వెళ్ళిన తర్వాత మరి అలాంటి వాటి నోటి నుంచి మా రాష్ట్రానికి ఏం తక్కువ, మేము చాలా బాగున్నామని చెప్పాలి. కానీ అంత హీనంగా దీనంగా మాట్లాడడం అనేది ఏంటంటే ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నం చేయడమే. దాంట్లో భాగంగానే వాళ్ళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆలస్యం, ఈ ఉదాసీనత. రైట్. భరత్ గారు, శ్రీధర్ గారు ఒక కంపారిజన్ చెప్పినారు. కేసీఆర్ గారు ఎలా చేస్తున్నారు, ఈయన ఎలా చేస్తున్నారు. కేసీఆర్ గారి ఫిలాసఫీ, స్లోగన్ ఒకటే. వారు మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడిన, సంపద పెంచుదాం, పేదలకు పంచుదాం. సంపదను పెంచుకుంటూ వచ్చినారు. లెక్కలే నిదర్శనం, తప్పుడు మాటలు కాదు, లెక్కల నిదర్శనం. బడ్జెట్ ఎలా పెరిగింది 2014-15 నుంచి 2023-24 వరకు బడ్జెట్ ఎలా పెరిగింది. తర్వాత బడ్జెట్లో సొంత ఆదాయం, రాష్ట్రం యొక్క సొంత ఆదాయం ఏదైతే కేంద్రం అంటే జిఎస్టీ కాకుండా వచ్చిన సొంత ఆదాయం ఏ రకంగా పెరుగుకుంటపై 30,000 కోట్ల రూపాయలు సొంత ఆదాయం, 29,000 కోట్ల రూపాయలు 2014-15 మనకు విడిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఉన్న ఆదాయం. అది కేసీఆర్ గారి పరిపాలన ముగింపు వచ్చే టైంకి 1,30,000 కోట్లకు అది రావడం జరిగింది. ఆ తర్వాత సంక్షేమాలు కూడా, సంక్షేమ పథకాలు కూడా చూడండి. సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా ఒక ఎకనామిక్ స్టిమ్యులస్ లాగా, అంటే సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు, పూర్తిగా హైదరాబాద్ వరకు కూడా స్టిమ్యులేట్ చేసే విధంగా ఆ డబ్బు ప్రజలకు పోవడము, ప్రజలు ఆ చిన్న మార్కెట్లలో వాటిని ఖర్చు పెట్టుకొని తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకొని శక్తిని సంపాదించుకొని మళ్ళీ ఉత్పత్తికి ఒక ఆరోగ్యకరమైన కాంట్రిబ్యూషన్ చేసే దానికోసము అది పనికొచ్చే పద్ధతుల్లో ఆయన దాన్ని నిర్మాణం చేసి దాన్ని అమలు చేసి దాని ఫలితాలను సాధించడం జరిగింది. ఇవాళ మొఖాలకు ఏమున్నదండి? ఒక చీఫ్ మినిస్టరు మేము పోతే చెప్పులు ఎత్తుకోపోవడానికి వచ్చిన దొంగలాగా మమ్మల్ని చూస్తున్నారు అని అంటే ఎంతకన్నా ఇంతకన్నా ఇజ్జత్ ఏమన్నా, ఇజ్జత్ తీసేటోడు ఎవడన్నా ఉంటాడా? ఈ రాష్ట్రం ఇజ్జత్ ముఖ్యమంత్రే తీసిండు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? ఒక పోలిక పెట్టగలుగుతామా?
ఇట్లాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే అనుభవించక ఏమవుతుందండి? రైట్. ఇదే రోల్ మోడలు, తెలంగాణ రైజింగు, నోటికి వచ్చేదానికి కూసేదానికి అసలు నోరా ఇంకేంటి అది? ఇంతకన్నా అధ్వానం ఉంటుందండి? రైట్. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునేది ఇట్లాంటి దరిద్ర పార్టీకి, దరిద్ర విధానాలకి కట్టబెట్టేదానిక? రైట్. నిన్న తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ సమావేశమైంది. దాంట్లో ఉద్యోగ సంఘ నాయకులు, మాజీ ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా తాము పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇటీవల సీఎం మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా ఉద్యోగుల్ని అవమానించేలాగా ఉన్నాయి, ఉద్యోగులకి ప్రజలకి మధ్య అగాధాన్ని పెంచేలాగా, చిచ్చు పెట్టేలాగా ఉన్నాయంటూ ఆ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘ నాయకులు. శ్రీధర్ గారు, ఉద్యోగుల్ని అవమానిస్తారా, ఇదేనా ముఖ్యమంత్రి వ్యవహార శైలి అంటూ నిన్న వాళ్ళు ప్రశ్నించారు. జూన్ 2 వరకు స్పందించకపోతే ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తాం, పోరాటం తీవ్రతరం చేస్తామంటూ వాళ్ళు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగులకు కాంగ్రెస్ చాలా అద్భుతమైన వాగ్దానాలు చేసింది. వాళ్ళ మేనిఫెస్టోలో ఒక పేజీ కేటాయించారు. ఎవరైనా ఉంటే చూడొచ్చు, 26వ పేజీలో ఉంటుంది. పిఆర్సీ ఇస్తాము, తక్షణమే డిఏలు 3 చెల్లిస్తాము, డిఏల బకాయిలు చెల్లిస్తాము, రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లింపులన్నీ చేస్తాము, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కూడా ఆ వాగ్దానాలు చేశారు. సహజంగానే ఉద్యోగులు ఆశ పెట్టుకుంటారు కదా. ఇవాళ ఏంటంటే అందులో కొంత చేసినా బాగుండేది, అసలుకే గండి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఉద్యోగుల విషయంలో ఆయన మాట్లాడుతూ సమావేశంలో నన్ను కోసినా రూపాయి లేదన్నాడు. అంటే బాధ్యత నుంచి ముఖ్యమంత్రి తప్పించుకోవడం అనే ఒక విధానాన్ని ఇవాళ మొదటిసారి చూస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రులు, ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరిపారు, ముఖ్యమంత్రులు విన్నారు, ఇంత ఇవ్వలేము కొంత ఇస్తామన్నారు, వాయిదాల ప్రకారం ఇచ్చారు. ఇది జరిగింది. కానీ నన్ను కోసిన రూపాయి లేదనడం ఎక్కడా చూడలేదు. కోసిన రూపాయి లేదనేవాడు మరి వాగ్దానం ఎందుకు చేశాడు? ఒకటి. రెండవది ఏంటంటే, ఇంకొక కుట్ర ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ కొత్తగా అడుగుతున్నారన్న విషయం మాట్లాడతాడు. ఇవాళ ఉద్యోగులు అడుగుతుంది కొత్తదేమీ కాదు, అదనంగా అడుగుతుంది అంతకంటే కాదు. ఉద్యోగులు ప్రతి నెల దాచుకుంటారు, కొంత సొమ్ముని ప్రభుత్వం దగ్గరే దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారంటే రిటైర్ అయిన తర్వాత ఆ సొమ్ము మొత్తంగా వస్తే దేనికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి. అది కూడా ఎగ్గొట్టారు. ఇవాళ డిఏ ఇవ్వాలి, కరువు భత్యం. ఎందుకంటే ధరలు పెరుగుతుంటే దాని ప్రకారం కొంత జీతం పెంచుకుంటూ పోతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. కాంగ్రెస్ పరిపాలిస్తున్న కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉంది. కానీ దరిద్రం ఏంటంటే ఒక్క తెలంగాణలోనే డిఏలు ఎగనామం పెట్టేశారు. 5 డిఏలు దాటిపోతున్నాయి. రేపు 6వ డిఏ రాబోతుంది. మరి ఉద్యోగులకు ఏం చేస్తున్నట్టు? ఈయన ప్రేమ ఒత్తిదేనా? మరి వాళ్ళ చూడండి, మీరు ఆ పత్రిక ఆ ఫోటో ఏదో చూపిస్తున్నారు, అందులో ఉన్న స్వామి గౌడ్ గారి నాయకత్వంలో శ్రీనివాస్ గౌడ్ గారు, దేవిప్రసాద్, విఠల్, హమీద్ ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో ఆ రోజు సకల జనుల సమ్మె జరిగినప్పుడు మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయనకు ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు ఉద్యోగుల పట్ల. అంటే ఎమోషనల్ బాండింగ్ అర్థం ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యోగులు కలిసి ఉద్యమించారు కాబట్టి ఒక భావస్వరూపమైన అనుబంధం ఉంటుంది. ఇప్పుడు అది లేదు కాబట్టి ఆయన ఏ దోస్తారి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఉద్యోగుల్ని ద్రోహులుగా, నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు ప్రజలకు దూరం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. రైట్. భరత్ గారు, మాకు రావాల్సిన వాటినే మేము అడుగుతున్నాం, దట్టు మీరు చేస్తామన్న వాటిని మేము అడుగుతున్నాం. ఈ రకంగా అడిగితే ఉద్యోగులను అవమానించేలాగా ముఖ్యమంత్రి మాట్లాడడం ఏంటి అంటూ వాళ్ళు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి చెప్తుంటే మీ మీద మాకు నమ్మకం లేదయ్యా అని అబాధితుడు అంటుంటే, ఏం మాట్లాడుతున్నావయ్యా, ముఖ్యమంత్రి అనంటే రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, ఆయన మాటకు విలువ లేకపోతే ఇంకెవరి మాటకు విలువ ఉండదు. సినిమాలలో చాలా డైలాగులు వస్తాయి, కానీ కొన్ని డైలాగులు చాలా చాలా చక్కగా తర్వాత ఒక సందేశాత్మకంగా ఉంటాయి. ఇవాళ ముఖ్యమంత్రి ఒక ఇంటి పెద్దలాగా సవరించుకుపోవాలి, సంపాదించే దానికోసం ఆలోచన చేయాలి, అందరిని కలుపుకొని తీసుకొని పోయి పనిచేసి సంపదను పెంచి తద్వారా ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే కార్యక్రమం చేయాలి. కానీ
ఇంట్లో ఒకరి మీద ఒకరితో ఇంకోని మీద దాడి చేయించే కార్యక్రమం ఈ ముఖ్యమంత్రి తప్ప ఇంకొక ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. నన్ను కోసుక తింటారా? మీరు ప్రజల పక్షం ఉన్నారా? ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నారా? ఉద్యోగస్తులు తెలంగాణ రావడం దానికోసం కేసీఆర్ గారి వెనకాల సమీకృతమై కొట్లాడి తెలంగాణ సాధించుకోవడంలో పెద్ద భాగస్వామ్యం ఉన్నది. అదొక్కటే కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి పథకాన్ని కానివ్వండి, తర్వాత ప్రతి పనిని కానివ్వండి, నిబద్ధతతోని వాటిని అమలు చేయడం మూలంగానే తెలంగాణ యొక్క బడ్జెట్ పెరగడం కానివ్వండి, సంపద సృష్టించడం కానివ్వండి, కేసీఆర్ గారి హయాంలో అనేక సంక్షేమ తర్వాత పరిపాలనా సంస్కరణలు కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇవన్నీ సాధించగలిగినారు. అట్లనే కేసీఆర్ గారు ఉద్యోగుల్ని అట్లనే సన్మానించినారు. దగ్గర మొదటిసారి 42%, తర్వాత 30%, రెండో విడత 43 and 30, 43% ఫిట్మెంట్ చరిత్రలో దేశంలో ఎవడు ఇవ్వలేదు. దేశంలో ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఇచ్చారు. రెండోది తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చినారు. ఇవాళ ఎందుకు రావట్లేదండి? ఇవాళ ఎందుకు ఆదాయం రావట్లేదు రాష్ట్రానికి? ఒకటి వీళ్ళకి పరిపాలన మీద అవగాహన లేకపోవడం, ఇంకోటి ప్రజల మీద నిబద్ధత లేకపోవడం. తర్వాత అధికారం వచ్చింది, మా పబ్బం మేము గడుపుకుందాం, ప్రజలు ఎటుపోతుంది, ఉద్యోగులు ఎటుపోతుంది, రాష్ట్రం ఎటుపోతుంది, ఎటుపోతే మాకేంది అనే ఒక ధోరణి ఏదైతే ఇవాళ ప్రభుత్వంలో కనిపిస్తుందో అది ప్రభుత్వానికి ప్రజలకు మంచిది కాదు, ఉద్యోగస్తులకు మంచిది కాదు, ఈ రాష్ట్రానికే మంచిది కాదు. ఇది ఆలోచించాల్సిన విషయం. శ్రీధర్ గారు, ఉద్యోగుల విషయంలో చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు. అది ఆయన స్థాయికి తగింది కాదు. ఏమన్నారు? 98% ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ద్రోహం చేస్తారు అన్నట్టు మాట్లాడారు. ఇవాళ ఉద్యోగులు లేకపోతే, ప్రభుత్వ యంత్రాంగం లేకపోతే కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి? ఉద్యోగులు ప్రభుత్వం ఒకటే, కుటుంబ సభ్యులు అన్నారు. కుటుంబ సభ్యులుగా అనుకున్నారు కాబట్టి ఉద్యోగులు మరి 18 నెలలు కావస్తున్నా వాళ్ళు ఓపిక పట్టారు. సామరస్యంగానే అడుగుతున్నారు. మన ఉద్యోగ సంఘాల నేతలు వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు వర్తమానం ఉద్యోగ సంఘాల నేతలు కనీసం మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. బాధలు చెప్పుకుంటారు, వినాలి కదా. కనీసం ఇవాళ మంత్రులు ఉద్యోగ సంఘ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఒక ఐఏఎస్ అధికారిని అట్లా నియమించారు, వదిలేశారు అంతే. అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వట్లేదు. ఉద్యోగ సంఘాల బాధలు వినట్లేదు. అయ్యా మీరు చెప్పింది మీరు చేస్తామనేది అడుగుతున్నాము, పోనీ అది పక్కన పెట్టండి, కనీసం మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వండి. రిటైర్ అయిన తర్వాత వాడు వయోధికుడు అవుతాడు, వాడికి బాధ్యతలు కుటుంబం చాలా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి, పేరెంటాలు ఉంటాయి, పిల్లల చదువులు ఉంటాయి. మరి వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వమన్నా కూడా ఇవాళ బీడర్పులు అరవడం, ఖాళీ జోలు చూపించడం, మరి ఒకవైపేమో అందాల పోటీలకు ₹1,00,00,000 ఖర్చు చేయడం, ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ఉద్యోగులతో ఎప్పుడు కూడా ఆటలాడుకోవడం, చెలగాటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి మూల స్తంభాలు, ప్రభుత్వ యంత్రాంగం నడుస్తుంది వాళ్ళ మీద. కానీ వాళ్ళను మోసగించి వాళ్లకు లేనిపోని నేరాలు ఆపాదించే ప్రయత్నం చేస్తే మాత్రం అది ప్రభుత్వానికి భావ్యం కాదు. రైట్గా తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ నిన్న సమావేశమైంది. జూన్ 2 వరకు ప్రభుత్వానికి గడువు ఇస్తున్నాం. ఆలోగా మాకు చెప్పినటువంటి మాటలు కావచ్చు, మా డిమాండ్స్ కావచ్చు నెరవేర్చే విధంగా ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి, లేదంటే నెరవేర్చే విధంగా ప్రణాళిక మాకు స్పష్టంగా చెప్పాలి. తర్వాత లేకపోతే కనుక జూన్ 2 తర్వాత మా పోరాటాన్ని మరింతగా ఉధృతం చేస్తామంటూ నిన్న హెచ్చరించారు. ఇక ప్రపంచంలోని శరణార్థులందరికీ కూడా ఆశ్రయం కల్పించడానికి భారతదేశం ఏమీ ధర్మసత్రం కాదు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ బహిష్కరణను ఆపాలన్న శ్రీలంక జాతీయుడి పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. రైట్ భరత్ గారు, ఈ వ్యాఖ్యలు ఎంత సూటిగా ఉన్నాయి, ఎంత లోతుగా ఈ వ్యాఖ్యల సారాంశంగా మనం అర్థం చేసుకోవాలి? కేంద్ర ప్రభుత్వం యొక్క పని విధానంలో ఉండే డొల్లతనాన్ని, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ మాటలకి ఇక్కడ ఉన్న పరిస్థితి ఎంత భిన్నంగా ఉన్నదో ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి అద్దం పడతా ఉన్నాయి. ఇది అంటే 140 కోట్ల జనాభా ఇప్పటికే ఉన్న ఈ దేశంలో మీరు ఎవరికి పడితే వాళ్ళకి ఒక వ్యక్తికి సంబంధించిన పిటిషన్ ఇది. కానీ సుప్రీంకోర్టు తన న్యాయబద్ధమైన విద్యుక్త ధర్మాన్ని పాటించి అసలు మొత్తం దాంట్లో ఇంపార్టెంట్
ఒక డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటంటే ఈ దేశంలో ఉన్న అనధికారంగా ఇక్కడ ఉన్న కాందిశికులు ఎంతమంది ఉన్నారో ఇమీడియట్గా 30 రోజుల లోపల మీరు వాటిని ఎన్యూమరేట్ చేసి ఏం చర్యలు తీసుకుంటున్నారో కోర్టుకి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి ఇవాళ ఆదేశించడం జరిగింది. అంటే బార్డర్లు ఎంత అన్సేఫ్గా ఉన్నాయో చెప్పకనే చెప్పింది. ఎవడు పడితే వాడు ఈ దేశంలోకి ఎట్లా జొరబడతా ఉన్నారు, జొరబడ్డ వాళ్ళని మీరు ఎట్లా ఉపేక్షిస్తూ ఉన్నారు. ఇకనైనా ఉపేక్షించడం మానండి. మాని ఇవాళ ఎంతమంది అట్లా ఈ దేశంలో దూరి ఇక్కడ చట్ట వ్యతిరేకంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వారి మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో వాళ్ళని బయటకు పంపించే దానికోసం ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పమని చెప్పి ఇవాళ చెప్పిన. ఇది చాలా చిన్న విషయం లాగా అనిపించినా కానీ చాలా ఒక సిగ్నిఫికెంట్ డైరెక్షన్ లాగా ఇవాళ దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. బార్డర్లను కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుందండి? కేంద్రం అనుకుంటుంది. మీరు ఆ బాధ్యత సరిగా నిర్వర్తించమని చెప్పడం అన్యాపదేశంగా, తర్వాత అది ఉల్లంఘించి లోపలికి వచ్చిన వాళ్ళని గమనించి బయటకు పంపించే ఏర్పాటు చేయమని ఇంకొకటి. చట్టబద్ధంగానే చేయాలి ఇవన్నీ. చట్ట విరుద్ధంగా చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు. చట్టబద్ధంగా చేయండి అనేది ఇవాళ ఆదేశించడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ ఈ సందర్భంగా ఒక మాట మనం గమనించాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు గురించి. ఏంటంటే మీరు గత 7-8 నెలలుగా మీరు గమనిస్తే సుప్రీంకోర్టు చాలా విషయాలలో చాలా ప్రొయాక్టివ్గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇంకొక విషయం మొన్న మధ్యన జరిగిన ఒక జడ్జిమెంట్ ద్వారా గవర్నర్లు ఏదైతే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం ఏదైతే చేస్తున్నారో తమిళనాడుకి సంబంధించిన కేసు, అంటే చట్టసభలు ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీలు కానివ్వండి పాస్ చేసి గవర్నర్ ఆమోదం అనేది రాజ్యాంగంలో అది ఒక ఫార్మాలిటీ. ఒక ఫార్మాలిటీ. ఆ ఫార్మాలిటీని వాళ్ళు పాటించకపోయినప్పుడు సంవత్సరాలుగా వాళ్ళ కింద పెట్టుకోవడము. చట్టసభలు దేనికోసం చేస్తాయండి? ప్రజలు ఎన్నుకున్న చట్టసభలు ఆ చట్టాలు ఎందుకు చేస్తాయి? ప్రజా సంక్షేమం కోసము, ప్రజల యొక్క ఉపయోగార్థం చేస్తాయి. ఒక వ్యక్తి, ఒక ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ఆయన ముడి కింద వేసుకొని కూర్చుంటాడు. ఆయన దాన్ని తీసుకోవడం చేయడు. మన రాష్ట్రంలో కూడా జరిగింది అది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక హెచ్చరిక చేసింది. ఏ పరిధులలో ఎవరెవరు ఎట్లా వ్యవహరించాలనేది చెప్పింది. ఒక పద్ధతి ప్రకారము ఇంత టైం లోపల మీ దగ్గరకు వచ్చిన చట్టసభలు పంపించిన చట్టాలు అవుతుందో వాటిని మీరు ఏదో ఒకటి ఆర్డర్ పాస్ చేసి దాన్ని పంపించాల్సిన బాధ్యతని తెలియజెప్పింది. అట్లనే అధికార దుర్వినియోగంతో తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకు సంబంధించిన విషయాలలో కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య చాలా తీవ్రంగా హెచ్చరికలు చేయడం జరిగింది. న్యాయాన్ని జరిగేటట్టుగా చూడడం జరిగింది. రైట్, ఓకే. శ్రీధర్ గారు, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్రమంగా ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా గుర్తించండి అంటూ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచిస్తోంది. అంటే చాలామంది వారు అన్నట్టుగా ఆ బార్డర్లు తప్పి, అంటే కళ్ళు గప్పి అయితే వచ్చారా, లేకపోతే సహకారంతో ఎవరైనా సహకారిస్తే వచ్చారా, సరే ఫైనల్గా మాత్రం అక్రమ వలసలు ఉన్నాయి కాబట్టి, అక్రమ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నియంత్రించే ప్రయత్నం అనేది చేస్తుంది. సో అట్లా అసలు మొదలే కాకుండా ఎంత పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉండే గతంలోనే. ఇప్పుడున్న ప్రభుత్వం గత 11 ఏళ్లుగా పరిపాలిస్తున్న దేశాన్ని. అక్రమ వలసల సమస్య ఇవాళ దేశానికి ఎంత ప్రమాదకరమైందంటే, మాదక ద్రవ్యాలన్నీ చలామణి అవుతున్నాయంటే అక్రమ వలసదారులు చేస్తున్నవే మనం చూస్తుంటాం. హైదరాబాద్లో కూడా నైజీరియన్లు ఉన్నారు, వాళ్ళంతా కొకైన్లు, మాదక ద్రవ్యాలు అవన్నీ అమ్ముతున్నారు, చేస్తూ మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా పంజాబ్ ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు, మాదక ద్రవ్యాల బారిన పడి అతలాకుతలమైపోయింది. దాని విషయంలో ఒక సినిమా కూడా వచ్చే హిందీలో, నాకు పేరు గుర్తులేదు. యువత మొత్తం ఎట్లా నిర్వీర్యం. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా సరిహద్దుల్లోంచి అక్రమ వలసలు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రాందే. కానీ కేంద్రాలు మీనమేషాలు లెక్కబెడుతుంటే అక్రమ వలసలు పెరిగిపోతాయి, నేరాలు పెరిగిపోతాయి, దేశం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా కేంద్రం సీరియస్గా తీసుకోవాలి. ఏదో రాష్ట్రాలకు సూచన చేస్తే సరిపోదు, కేంద్రం కూడా రంగంలోకి దిగి
అక్రమ వలసలు లేకుండా చూడాలి. అక్రమ వలసలు ఎప్పుడైతే అరికడతారో తప్పనిసరిగా ఈ మాదక ద్రవ్యాలు, తర్వాత హవాలా, సో మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఇట్లా ఏమంటారు డ్రగ్స్ పెడ్లర్స్ కావచ్చు, తర్వాత దేశద్రోహులు కావచ్చు, తర్వాత ఉగ్రవాదులు కావచ్చు, దాంట్లో రకరకాలుగా ఉండే వ్యక్తులు ఆ యొక్క మనస్తత్వం ఉండే వ్యక్తులు ఎంటర్ చాలా యథేచ్ఛగా ఇక్కడ తిరుగుతున్నారు. అంటే భారతదేశానికి సుదీర్ఘమైన సరిహద్దులు ఉన్నాయి. మనకు ఒకవైపు సముద్రం ఉన్న సముద్ర మార్గాల కూడా దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు వస్తున్నారు. అప్పుడు ఆ బొంబాయి విమానకాండకు వచ్చింది ఒక చిన్న పడవ వేసుకొని వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి సముద్ర తీరమైన, భూమైన, ఏదైనా సరిహద్దు గస్తీ చాలా పకడ్బందీగా ఉండాలి. అక్రమ వలసలు నిరోధించాలి. లేదా ఇతరత్ర దొంగ పాస్పోర్టులు తీసుకుని దర్జాగా విమానాల్లో ప్రవేశించే దొంగలు కూడా ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇక్కడ ప్రవేశించిన తర్వాత ఇక్కడ పౌరసత్వం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. మరి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా దేశ సార్వభౌమత్వం అనేది చాలా ముఖ్యం. దానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలను చాలా జాగ్రత్తగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పడం చాలా గొప్ప విషయం. కానీ కేంద్రం దాన్ని సీరియస్గా తీసుకోవాలి. రాష్ట్రాల సమన్వయంతో ఆ పని చేయాల్సిన అవసరం. భరత్ గారు, అక్రమంగా ప్రవేశిస్తే ఆ అక్రమ ప్రవేశాలు దేనికైనా దారి తీయవచ్చు. అది ఒక యువతను మొత్తం నిర్వీర్యం చేసే డ్రగ్స్ దందా జరగవచ్చు, లేదంటే ఏమన్నా బాంబ్ బ్లాస్టులు కావచ్చు, ఉగ్రవాద చర్యలు కావచ్చు, ఇవి రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ముందు నుంచే నియంత్రణ అనేది ఎంత పకడ్బందీగా ఉండాలి. ఇది ఒకరి పిటిషన్కి సంబంధించినటువంటి ఇచ్చిన స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా ఇది చాలా ఓవరాల్గా చాలా విస్తృతంగా దీన్ని ఎట్లా ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే, ఈ జడ్జిమెంట్ వచ్చిన రోజునే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఆదేశాన్ని ఇచ్చేసేసి 30 రోజుల లోపల ఐడెంటిఫై చేసి అక్రమ వలసలు ఎవరెవరు ఉన్నారు, ఎంతెంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఇమీడియట్గా చట్టాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించి గుర్తించి నివేదికలు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆహ్వానించదగ్గ విషయం. ఈ అంటే బార్డర్లు సెక్యూర్డ్గా లేకపోతే అంటే కొన్ని ప్రభుత్వాలు గతంలో ఓట్ల కోసము పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో వలస ఎంత వచ్చిందంటే వరదలాగా వలసలు వచ్చినాయి. ఒక అడ్డు ఆపు లేని పద్ధతులలో వేలాది మంది, లక్షలాది మంది వలస వచ్చిన సందర్భం. దాని యొక్క ఫలితాలు ఈ రోజుకి పశ్చిమ బెంగాల్ ఈ రోజుకి కూడా అనుభవిస్తూ ఉన్నది. అద్భుతమైన అభివృద్ధితోనే, అద్భుతమైన నగరీకరణతో ఉన్న పశ్చిమ బెంగాల్ ఇవాళ ఇంత వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే ఆ వలసలే. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని ఉండే ఒక రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెసిలియన్స్కి మించి అక్కడ కాంతిశీకులు రావడం మూలంగా ఏమైపోయిందంటే మొత్తం అంతా ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఇంబ్యాలెన్స్ నుంచి ఇప్పటిదాకా బయటపడలేదు. దాంట్లో రాజకీయాలు ఉన్నాయి, దాంట్లో ఓటు రాజకీయాలు ఉన్నాయి, కాంగ్రెస్ దుర్మార్గపు రాజకీయాలు కూడా ఉన్నాయి దాంట్లో. ఇవాళ అది దేశం యొక్క సమగ్రత. అటువంటి వాళ్ళని కాపాడడంలో రాజకీయ పార్టీలు ఎందుకు ఎంటర్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి? అదే అటువంటి వైఖరి, అదే కదా దౌర్భాగ్యం, అదే కదా దుర్మార్గం, అదే దౌర్భాగ్యం, అదే దుర్మార్గం. ఇవి ఏ దాన్ని ఎక్కడ ఎంత దీంతో గ్రావిటీతోని వాటిని గమనించాలి, వాటికి దానికి చర్యలు ఉండాలి. అవంతా లేకుండా చాలా చిన్న చిన్న ఉపయోగాలను ఆశించి వాటిని నెగ్లెక్ట్ చేయడం మూలంగా ఇవాళ అది ఒక పెద్ద మహమ్మారిలాగా తయారైపోయింది. అనేక రాష్ట్రాలలో మహమ్మారిలాగా తయారైంది. అంటే ప్రమాదకరమైన అంశం ఏంటంటే వీళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి, ఓటర్ ఐడి కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు వస్తున్నాయి. అంటే ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్రం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంత ప్రమాదకరమైన స్థితికి పరిస్థితి చేరుకున్నప్పుడు మరి తప్పనిసరిగా కేంద్రం సీరియస్గా ఆలోచించాలి, రాష్ట్రం ఆలోచించాలి, ప్రతి ఒక్కళ్ళు పూనుకోవాలి. సో మీరు అన్నట్టుగా రాజకీయాలు, ఇక్కడ రాజకీయాల జోలికి వెళ్లకుండా దేశ సమగ్రత అనేది ఆ దృష్ట్యా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మిగిలిన రాజకీయ పార్టీలు కూడా. అంటే ఇక్కడ రాజకీయాలు ఏంటంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం కానివ్వండి, దేశ సమగ్రతకు సంబంధించిన విషయం కానివ్వండి, ఇక్కడ రాజకీయాలకు తావులేదు. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఇట్లాంటి విషయాలలో రాజకీయాలకు తావివ్వలేదు. స్వప్రయోజనాలు నష్టమైనా సరే దేశ సమగ్రతకి, దేశం యొక్క భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు ఎప్పుడు తావివ్వకుండా వాటినే సమర్థించే కార్యక్రమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటి నుంచి చేస్తూ వచ్చింది. సో ఫైనల్ దేశం అనేది అల్టిమేట్, సో దేశ సమగ్రతను కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా ముందుకు సాగాల్సిన అవసరం. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అజితం శ్రీధర్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.